హలో నమస్తే వెల్కమ్ టు మూవీ మిక్చర్. ఎంత పెద్ద సినిమా అయినా అనౌన్స్ చేసిన డేట్ కి రిలీజ్ అవ్వాల్సిందే. ఏ మాత్రం గ్యాప్ ఇచ్చినా పెరిగిన హైప్ ఆవిరైపోతుంది. ఇదే విషయాన్ని గమనించిన పుష్ప టీం ఇప్పుడు 3 షిఫ్ట్స్ లో వర్క్ చేస్తుంది. మరి 90 రోజుల టార్గెట్ ని పుష్పరాజ్ రీచ్ అవుతాడా? హావ్ ఎ లుక్. పుష్ప 2 రిలీజ్ కి సరిగ్గా 3 నెలలు మాత్రమే టైం ఉంది. ఆగస్టు 15 నుంచి ఎలాంటి వాయిదా ఉండదని మైత్రి మూవీ మేకర్స్ ప్రకటించడంతో ఆ డేట్ ని మిగిలిన హీరోలు ఎవరూ టచ్ చేయడం లేదు. బాలీవుడ్ ప్రాజెక్ట్ సింగం అగైన్ సైతం పుష్ప క్రేజ్ ని చూసి మెల్లగా పోటీ నుంచి తప్పుకుంది. దీంతో ఇప్పటి నుంచి పుష్పకు ప్రతిరోజు పరుగు పందెంలా ఉండబోతోంది. ఇంకా షూటింగ్ పూర్తి కాలేదు. ఐటమ్ సాంగ్ తో పాటు ఇంకో పాట బ్యాలెన్స్ ఉంది. ఎలాంటి ఒత్తిడి రిపీట్ కాకూడదంటే జూలై మొదటి వారంలోపే ఫస్ట్ కాపీ సిద్ధం చేయాలి. పుష్ప 2లో ఫహాద్ ఫాజిల్ కు సంబంధించిన కొంత కీలకమైన టాకీ పార్ట్ పెండింగ్ లో ఉంది. డేట్ల సమస్య వల్ల ఇది ఆలస్యం కావడం సుకుమార్ ని టెన్షన్ పెట్టే మ్యాటర్ గా మారింది. ఎంత ప్రెషర్ ఉన్నా రిలీజ్ టార్గెట్ మిస్ కాకూడదనే సంకల్పంతో టీం వర్క్ చేస్తోంది. అల్లు అర్జున్ సైతం పూర్తి సహకారం అందిస్తున్నాడు. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతోంది. బిజినెస్ డీల్స్ విషయంలో మైత్రి నిర్మాతలు సైలెంట్ గా ఉన్నారు. జూన్ లాస్ట్ వీక్ ట్రైలర్ లాంచ్ చేశాక అన్ని అగ్రిమెంట్లు పూర్తి చేయాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా నార్త్ మార్కెట్లో డిమాండ్ క్రేజీగా ఉండడంతో రేట్లు స్కైని టచ్ చేస్తున్నాయి. మరి 90 రోజుల పరుగు పందాన్ని పుష్పరాజ్ ఎంతవరకు రీచ్ అవుతాడో చూడాలి. ఇండస్ట్రీ ఏదైనా హీరోయిన్ల విషయంలో ఉన్నంత పోటీ హీరోల మధ్య ఉండదు. ఓ హీరోయిన్ క్లిక్ అయింది అంటే 2-3 బ్యూటీస్ కెరియర్ ఇరకాటంలో పడ్డట్టే. బాలీవుడ్ కోలీవుడ్ సంగతి పక్కన పెట్టేస్తే టాలీవుడ్ లో మాత్రం ఇదే కల్చర్ కొనసాగుతోంది. పాన్ ఇండియా ఫీవర్ ఎక్కువైన తర్వాత నార్త్ లేడీస్ కి కూడా ఈ పాటలు తప్పడం లేదు. కియారా అద్వానీ బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో ఈక్వల్ క్రేజ్ ఉన్న బ్యూటీ. మొన్నటి వరకు తెలుగులో ఏ పెద్ద ప్రాజెక్ట్ సెట్ అయినా అందులో హీరోయిన్ గా కియారా పేరు గట్టిగా వినిపించేది. కానీ ఇప్పుడా స్థానాన్ని మెల్లగా జాన్వీ కపూర్ కబ్జా చేస్తోంది. దేవరాతో టాలీవుడ్ లో అడుగు పెడుతోన్న జాన్వీ చేస్తున్నది ఒక్క సినిమాని అయినా చర్చల్లో మాత్రం 4-5 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇందులో రామ్ చరణ్ సినిమా అనౌన్స్ అయితే మరో బిగ్ ప్రాజెక్ట్ త్వరలో అనౌన్స్ కానుంది. జాన్వీ రాకతో కియారా కెరీర్ పై ఎఫెక్ట్ గట్టిగా పడింది. తెలుగులో తను చేయాల్సిన ప్రాజెక్ట్స్ అన్నీ చేజారిపోతున్నాయి. దీంతో అలర్ట్ అయిన కియారా ఇప్పుడు తన స్ట్రాటజీని మార్చుకుంది. ఏటా హిందీ తెలుగు భాషల్లో చెరో సినిమా చేసే తను ఇప్పుడు టాలీవుడ్లో చిన్న గ్యాప్ ఇచ్చి ఆ టైంని కోలీవుడ్ ప్రాజెక్ట్స్ కోసం కేటాయిస్తోంది. మొత్తానికి టాలీవుడ్లో ఓ హీరోయిన్ క్లిక్ అయితే 2-3 హీరోయిన్ల కెరీర్ ఇరకాటంలో పడ్డట్టే. జాన్వీ దెబ్బతో కియారా అద్వానీ లాంటి హీరోయిన్ కు ఇలాంటి పాటలు తప్పడం లేదు.